ఒక మూవీ లవర్‌గా ఇది మనకు కావాల్సింది. ఇంతకు ముందు చూసిన విజయ్ దేవరకొండ వేరు. ఇప్పుడు చూస్తున్న విజయ్ దేవరకొండ వేరు. ఇప్పుడు మనమందరం చూసేది 'వీడి 2.0'. డెఫినెట్‌గా చెప్తున్నా, ఆడియన్స్‌కి ఈ సినిమా అనేది ఏమాత్రం కనెక్ట్ అయినా ఈసారి పక్కాగా థియేటర్స్ అన్నీ మొత్తం తగలబెట్టేస్తా సార్. ఇది ఫిక్స్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ చేస్తున్న 12th మూవీ టైటిల్ అండ్ టీజర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ద మూవీ టైటిల్ ఈస్ 'కింగ్డమ్'. ఫ్యామిలీ స్టార్ లాంటి మూవీ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ అనేది లీక్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద తెలియకుండానే బజ్ అనేది క్రియేట్ అయింది. అలాగే ఈ టీజర్ కి డిఫరెంట్ లాంగ్వేజెస్ లో టాప్ స్టార్స్ అయితే వాయిస్ ఓవర్ చెప్పించారు. తెలుగు వెర్షన్ కి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్, తమిళ వెర్షన్ కి చూసుకుంటే సూర్య అండ్ హిందీ వెర్షన్ కి రణబీర్ కపూర్ అయితే ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. దీంతో ఈ టీజర్ మీద అండ్ అలాగే సినిమా మీద అటెన్షన్ అనేది ఇంకా పెరిగింది. ఇప్పుడు టీజర్ ఎలా ఉంది, టీజర్ లో ఏముంది అనే విషయాలు ఈ వీడియోలో డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా వచ్చే ఉంటారు కాబట్టి ఇంకెంతసేపు వీడియోని లైక్ చేయకుండా చూస్తారు. వెంటనే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మిస్ కాకుండా చూడొచ్చు. వైసెలెట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్లీ టీజర్ ఎలా ఉందో మాట్లాడుకుంటే, Fantastic, superb, mind-blowing, unbelievable. గౌతమ్ తిన్ననూరి అండ్ విజయ్ దేవర్ కాంబినేషన్ లో ఇలాంటి అవుట్పుట్ వస్తుందని ఎవ్వరు ఊహించి ఉండరు. బికాస్ డైరెక్టర్ గౌతమ్ తీసిన ప్రీవియస్ మూవీస్ మళ్ళీ రావో కానీ, జెర్సీ కానీ ఇలాంటి మూవీస్ చూస్తే పక్క క్లాస్ అండ్ ఎమోషనల్ గానే ఉంటాయి. బట్ ఈసారి ఇటువంటి అవుట్పుట్ తో వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. టీజర్ అనేది పక్కన పెడితే టీజర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మాత్రం ఎన్టీఆర్ అనే వాయిస్ మాత్రమే. అలాగే కింగ్డమ్ తమిళ టీజర్ కి సూర్య అనే వాయిస్ అయితే కూడా బాగా సెట్ అయింది. బట్ హిందీ వెర్షన్ కి చూసుకుంటే రణబీర్ కపూర్ వాయిస్ అంతగా సెట్ అవ్వలేదని అయితే ట్రోల్స్ వస్తున్నాయి. టీజర్ చూస్తుంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక లైక్ మాస్ యాక్షన్ మూవీ లాగా అయితే ఉంది. బట్ దీనికి రణబీర్ కపూర్ వాయిస్ అనేది అంతగా యాప్ట్ అవ్వలేదని చెప్పి ట్రోల్స్ వస్తున్నాయి. వేరే యాక్టర్ ఎవరినైనా సజెస్ట్ చేసి ఉంటే బాగుండేది అని అయితే అనుకుంటున్నారు. మిగతా వెర్షన్స్ ఎలా ఉన్నా పర్లేదు, బట్ తెలుగు వెర్షన్ మాత్రమే మనకి మెయిన్. అది 100% కూడా వర్కౌట్ అయింది. టీజర్ లో ఉన్న డైలాగ్స్, యాక్షన్, చేసింగ్ సీక్వెన్స్ ఇలా అన్ని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో టీజర్ తో సినిమా మీద హైప్ అయితే పెంచేసింది. అండ్ మెయిన్లీ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ కోసం మాట్లాడుకుంటే ఇది మనకు కావాల్సింది. ఆ హెయిర్ స్టైల్ గడ్డం ఓరమ్మా స్టైల్ అయితే ఉన్నాడు. అండ్ ఇలాంటి వీడిని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. వీడి తీసిన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే స్టైలిష్ గా, స్మార్ట్ గా అండ్ క్లాస్ గా మాత్రమే ఉంటాయి. ఇలాంటి రగ్గుడ్ లుక్లు అయితే మనం చూడలేదు. సో దిస్ టైం నెక్స్ట్ లెవెల్ అంతే. ఈసారి విజయ్ దేవరకొండ నుంచి ఒక పక్క ప్యూర్ యాక్షన్ మాస్ మూవీ అయితే చూడబోతున్నాం. ఇక టీజర్ లో ఏముందో మాట్లాడుకుంటే 1 minute 55 seconds ఉన్న ఈ టీజర్ లో ఒక కొత్త వరల్డ్ లైక్ డిఫరెంట్ పీపుల్ ఒక జాతిని అయితే చూపించారు. వీళ్ళు ఎందుకు చనిపోతున్నారు, వీళ్ళని ఎవరు చంపుతున్నారు, వీళ్ళు బ్రతకడం కోసం చేస్తున్న యుద్ధాన్ని, అలాగే వాళ్ళ కోసం నిలబడ్డ హీరో లీడర్ గా ఎలా మారాడు, వాళ్ళ కోసం ఎందుకు నిలబడ్డాడు అనేది మెయిన్ స్టోరీగా అయితే తెలుస్తుంది. ఆ పీపుల్ కి మన విజయ్ దేవరకొండకి సంబంధం ఏంటి, వాళ్ళ కోసం పోరాడిన మన విజయ్ దేవరకొండని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో అయితే పెట్టారు. ఈ సీన్స్ కూడా మనం టీజర్ లో అయితే చూడొచ్చు. ఇక్కడే మనకి స్టోరీ అనేది లైట్ గా హింట్ అయితే ఇచ్చారు. స్టోరీ అనేది వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే టీజర్ మాత్రం వేరే లెవెల్ అంతే. విజయ్ దేవరకొండ ఈ టీజర్ తోనే సినిమా మీద ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కొట్టేశాడు. ఈ టీజర్ తో ఆడియన్స్ కి భారీగా క్రేజ్ అండ్ హైప్ అయితే క్రియేట్ అయింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఈసారి పక్క కంబ్యాక్ ఇచ్చాలనే ఉన్నాడు. వీడి కంబ్యాక్ కోసం మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.